ఇప్పుడు ఈ వీడియో పెట్టిన తర్వాత నా దోస్తు నుంచి ఒక 10,000 మిస్డ్ కాల్స్ వస్తాయి నాకు. ఎందుకంటే ఒక అలగ్ స్పీడింగ్ టికెట్ పడ్డదనమాట. నాకు తెలిసి జిందగీలో ఎవ్వరికి కూడా పడకుండొచ్చు. ఆ స్టోరీకి పోయే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ దూరంగా కనిపించేవి యుఎస్ నేవీ షిప్ శాండియాగో బేస్ అనమాట. ఇక వాటర్ ఉంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలనిపిస్తుంది కదా. అంత రష్ లో మాకు పాంటూన్ బోట్ తప్పితే ఇంకేది కూడా దొరకలే. ఇక సరే వెకేషన్ కి వచ్చినాం, ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి తీసేసుకున్నాం. ఈ ప్రాబ్లం ఏడొచ్చిందంటే ఈ బోట్ 10 మైల్స్ పర్ అవర్ తప్పితే అంతకు మించి పోనే పోదనమాట. గోట్ ని గుండ్రంగా తిప్పనికి ట్రై చేసినాం. అప్పుడు జర వేవ్స్ వస్తుండే, కొంచెం ఎంజాయ్ చేస్తుండే అనమాట. ఈ సీల్స్ దగ్గర జర్ర స్లో చేసుకుందాం అని చెప్పి 6 మైల్స్ పర్ అవర్ పోతుండే. అంతే కథం సైరన్ మోగింది, కాప్స్ వచ్చినారు. అయితే ఫుల్ షాక్. ఎందుకంటే నాకు వాటర్ లో కూడా టికెట్లు వేస్తారని నాకు తెలియదు. ఇక మంచి కుసా పెట్టి టికెట్ వేసినారు అనమాట. ఎందుకు వేసినారు అంటే బోట్ 10 మైల్స్ పర్ అవర్ పోయినా సరే 6 స్పీడ్ లోనే పోయినాం, కానీ డాగ్స్ ఉన్న కాడ 2 స్పీడ్ లోనే పోవాలంట. ఇక అది మాకు తెలియదు కాబట్టి స్పీడింగ్ టికెట్ పడ్డదనమాట 6 స్పీడ్ కి. దాని మీద అర్ధగంట కూడా లేము, ఇది ఇట్లయితే సెట్ కాదని చెప్పి అందరం పోయి సపరేట్ గా జెట్ స్కీలు తీసుకున్నాం. ఇక ఒక్కొక్కరం ఒక్కొక్క జెట్ స్కీ ని జప్ప కొట్టినాం. ఎప్పుడన్నా అవైలబిలిటీ ఉంటాయి గిట్ట జెట్ స్కీ ని మాత్రం మిస్ కాకుండా మస్త్ అంటే మస్తు మజా వస్తుంది. హైయెస్ట్ స్పీడ్ 75 అంట. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది బట్ వర్త్ ద మనీ. బై ద వే ఇందాక వాడిన టికెట్ లైసెన్స్ కి ఎఫెక్ట్ కాదంట. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం మన బాధ్యత. సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.